క్రికెట్ బాల్ ఇంజురీ జరిగి ముక్కు షేపు వంకరపోయిందంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి టైం లైన్స్ ఏంటి, ఎన్ని రోజుల్లో తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అంటే వితిన్ 24 hours 48 hours అయితే కనుక ఫంక్షనల్ రైనోప్లాస్టీ సర్జరీ చేసే ఈఎన్టీ సర్జన్స్ ఏం చేస్తారంటే ఇంటర్నల్గానే స్కిన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ క్లోజ్ రిడక్షన్ మెథడ్ ద్వారా బోన్స్ని సరిచేసి ముక్కు షేప్ మళ్ళీ ఇంజరీ ముందు ఎలా ఉందో అలా వచ్చేటట్టు చేయవచ్చు అనమాట. 7 days అంటే 1 week వరకు దాటిందంటే కొంచెం డిఫికల్ట్గా అవుతుంది, బట్ ఇదే మెథడ్లో సరిచేసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఫంక్షనల్ రైనోప్లాస్టీ సర్జరీ చేసే సర్జన్ దొరకకుండా లేదా ఇతర కారణాలతో ట్రీట్మెంట్ డిలే అయినప్పుడు ఏం చేయాలంటే చివరిగా మంచి ఫంక్షనల్ రైనోప్లాస్టీ సర్జన్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన రైనోప్లాస్టీ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే అప్పుడు ఇంటర్నల్ బోన్స్, నాజల్ బోన్స్ అలాగే సెప్టమ్ కూడా ఓపెన్ చేసి దాన్ని సరిగ్గా ఫిక్స్ చేయడం వల్ల మంచి షేప్ వచ్చేటట్టుగా చేయవచ్చు. కాబట్టి ఇందులో క్రికెట్ బాల్ ఇంజరీ జరిగినప్పుడు మనం ఏ టైం లైన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ రైనోప్లాస్టీ సర్జన్ని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ముక్కు షేప్ వంకరపోకుండా మనం హ్యాపీగా ఉండగలుగుతాం.